హాయ్ అందరికి ముందుగా భోగి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి టు ఎవ్రీవన్. నేను మా అక్క 4K లేసేసినాం ఈ రోజు. నాకు అన్ని పండగల కింద చాలా ఇష్టమైన పండగ అంటే సంక్రాంతి. ఎందుకంటే నాకు ముగ్గులు అంటే అంత ఇష్టము. అట్లని రోజు వేస్తానంటే అస్సలు కుదరదు నాకు ముగ్గులు రోజు వేయడానికి. బట్ ఆ 3 days మాత్రం చాలా ఇష్టంగా వేస్తాను. వస్తుందో రాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం వేస్తూనే ఉంటా ఏదో ఒకటి. ఈసారి మా అక్క కూడా మాతో పాటు మా ఇంట్లోనే ఉంది కాబట్టి మా అక్క కూడా నాతో పాటు 4K లేసేసింది. నా వల్ల మా అక్కకు కూడా భలే. మామూలుగా వాళ్ళు చిన్నగా వేసుకుంటారు, నేను మాత్రం అలా వేయాలి ఇలా వేయాలని చెప్పి మా అక్కని చావగొడతా నేను. ఇంకా మా అవ్వ కూడా లేసేసింది, గొబ్బెమ్మలు చేసిస్తోంది మాకు. మేము ఒక పక్క ముగ్గేస్తుంటే ఒక పక్క మా అవ్వ గొబ్బెమ్మలు చేస్తుంది, ఇంకో పక్క మా నాన్న భోగి మంట వేస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నాడు. మార్నింగే లేచి మా నాన్న పాలు పిండేశాడు. సో మా నాన్నకి నెక్స్ట్ పని భోగి మంటలు వేయడమే. మేము ముగ్గు కంప్లీట్ చేయడం అడుగుతూనే ఉన్నాడు, ఎప్పుడైపోతుంది భోగి మంటే ఆరిపోతుంది కానీ మేము ముగ్గు అవ్వట్లేదు అని చెప్పి. ఏం చేయాలి, కలర్స్ వేయాలంటే టైం పడుతుంది కదా కంపల్సరీ. సో కలర్స్ వేసేసి తర్వాత గొబ్బెమ్మలు మా అవ్వ చేసేసింటే అవి పెట్టేసి ఇంకా పూలు పక్కనే ఉంటాయి కాబట్టి పల్లెటూరులో ఈజీగా దొరుకుతాయి ఇలాంటివి. సో పెట్టేసినాము. మా అక్క నాకు గైడ్ చేస్తుంది గొబ్బెమ్మ ఎట్లా పెట్టాలా ఏంటని చెప్పి. మెయిన్ గా మేము భోగి పండుగ రోజు కొన్ని థింగ్స్ డెఫినెట్ గా చేస్తాము. నేనున్నాను కాబట్టి 3 రోజులు మేము గొబ్బెమ్మలు పెడతాము. ముగ్గు కూడా బాగా వేస్తాను. నేను చెప్పా కదా నాకు ముగ్గు అంటే చాలా ఇష్టం. అది ఎలా ఉన్నా వేస్తూనే ఉంటాను నేను. అండ్ మా ఇల్లు బస్ స్టాండ్ లో ఉంటుంది. సో కొంచెమే ప్లేస్ ఉంటుంది, ఉన్న ప్లేస్ లోనే నీట్ గా వేస్తాను. మళ్ళీ ఎక్కువ వేసేస్తే అన్ని వెహికల్స్ అన్ని వచ్చేస్తాయి. నేను మార్నింగ్ కష్టపడి వేస్తే 1 hour లోపే మొత్తం గడప ముగ్గు అంతా వెళ్ళిపోతుంది. అందుకే ఎక్కువ కష్టపడను గడప దగ్గర. ఏదో ఒకటి నచ్చిన ముగ్గులన్నీ వేసేస్తుంటాను. భోగి రోజు ఫస్ట్ మేము ఇక్కడ చేస్తుంటే మా నాన్నమ్మ లోపల అనపకాయలు ఉడికేసి ఉంటుంది. మేము ఇక్కడ ముగ్గు మొత్తం భోగి మంటలు అన్ని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఆ లోపలికి వెళ్ళి టిఫిన్ కింద ముందే మేము అనపకాయలు తింటాము. నాకు రీజన్ కరెక్ట్ గా తెలియదు కానీ ప్రతి ఇయర్ భోగి రోజు మాత్రం మార్నింగ్ అనపకాయలు తింటాము. ముగ్గు వేసిన తర్వాత గుమ్మడికాయ పగలగొట్టేది. మామూలుగా వాకిలి కాపక్కెళ్ళి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఈ పక్కకి ఇసడమే. మా అక్క వాళ్ళు పాప ఇసిరితే అది అసలు పగల్లా, ఇంక అందుకే నేనే వెళ్ళి పగలగొట్టేశాను. సో దాన్ని ఉడికేసి దానిలో మేము చలిమిండిలో కలుపుకొని తింటాము. చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా? ఉడికేసిండే ఇది మామూలుగా గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయ చలిమిండి రొట్టె. మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ కూడా మానేసి ఇదే తింటారు. అక్క నీట్ గా కలిపి మా వాళ్ళకి ఇస్తోంది. ఎంత బాగా తింటారో. ఫేవరెట్ మా అక్క వాళ్ళ పిల్లలకి ఇవి. మామూలుగా మేము మొన్న చేసుకున్నాం కదా సద్ది రొట్లు అండ్ సల్మిండి, దాంట్లోకి గుమ్మడికాయ పగలగొట్టిన దాన్ని ఉడకపెట్టేసుకొని దాన్ని స్మాష్ చేసుకొని కొంచెం మంచిగా నెయ్యి వేసుకొని దాంట్లో తినడమే. చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ తింటారు. అంత బాగుంటుంది. మాకు స్పెషల్ గా ఈ సంక్రాంతి అప్పుడు ఇదే కాంబినేషన్ తోనే మేము ఫస్ట్ తింటాము. నాకు గుర్తున్నప్పటి నుంచి ప్రతి భోగికి మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ పులగము, దాంట్లోకి వంకాయ బజ్జీ అదే కాంబినేషన్ చేస్తారు. నార్మల్ గా రొట్టె చలిమిండి ఎక్కువగా తినేస్తారు మార్నింగ్ టిఫిన్ కూడా. కొంచెం ఇష్టం లేకున్నట్టు ఇట్లా స్వీట్ తినాలని లేనప్పుడు అలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాత్రమే ఈ పులగము వంకాయ బజ్జీ తింటారు. చాలా బాగుంటుంది. మీరు భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.